వెల్కమ్ టు డివై న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 16 ఫిబ్రవరి 2026 తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తాటిపాక బ్రాంచ్ వద్ద ఈరోజు ధర్నా చేశారు. 13 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచి అవి వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి లీలాకృష్ణ, సంఘ సీఈఓలు ఎంఎస్ఆర్ ప్రసాద్, ఏ సత్యనరసింహారావు, డి శ్రీనివాసరాజు, గంజి కిరణ్ కుమార్, ఎస్ దత్తకృష్ణ మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు. సంఘాల్లో దీర్ఘకాలిక సమస్యలకు పోరాడుతూ జేఏసీ కమిటీ తీర్మానం ప్రకారం ఉద్యోగ భద్రత కోసం ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక జేఏసీ నిరవధిక సమ్మె ప్రకటించడం జరిగింది. మా డిమాండ్లు ముఖ్యంగా జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలి. 2019 ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. 60 నుంచి 62 సంవత్సరాలు ఉద్యోగ వయస్సు పరిమితి పెంచాలి. గ్రాడ్యుయేటీ 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాలి. రైతులకు 6% డివిడెంట్, ఇంట్రెస్ట్ 3% డివిడెంట్ రైతులందరికీ వచ్చేలాగా డీసీ బ్యాంకులు సహకరించాలి. జూబాయిలు ఉన్న పద్ధతులన్నింటినీ రద్దు చేయాలి. అదేవిధంగా సంఘాల్లో ఉన్న వివిధ సమస్యలు పరిష్కరించే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని అది ఇంకా తీవ్రతరం చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మా కోరికలు విచార పాలసీ వెంటనే, జీవన పరిస్థితి వెంటనే 2019 తర్వాత నియామకాలు, 2019 నియామకాలు, గ్రాడ్యుయేట్ చట్టాన్ని అమలు చేయాలి. మా కోర్కెలు న్యాయమైనవి, మా కోర్కెలు న్యాయమైనవి, మా కోర్కెలు న్యాయమైనవి. మా కోర్కెలు తీరే వరకు ఈ పోరాటం సాగిద్దాం. మా కోర్కెలు తీరే వరకు ఈ పోరాటం సాగిద్దాం. మా కోర్కెలు తీరే వరకు ఈ పోరాటం సాగిద్దాం. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.